ఇప్పుడు 3వ అధ్యాయం భగవద్గీత కర్మయోగం 38వ శ్లోకం. ధూమేన వ్రియతే నహ్నిః యదా దర్శో మలేన చ యతోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. అంటే దీనికి అర్థం, పొగచే అగ్నియు, ధూళిచే అర్ధము, మావిచే గర్భము కప్పియుండునట్లుగా జ్ఞానము కామముచే ఆవృతమై ఉంది. పొగచేత అగ్ని అంటే అగ్ని ముట్టించినప్పుడు పొగ కూడా వస్తుంది కదా మనకి. ధూళిచే అర్థం, మావిచే గర్భం, మాయ కప్పివేయబడినట్లుగా జ్ఞానము కామంచే ఆవృతమై ఉన్నది. కోరికలతో కూడుకొని ఉన్నది జ్ఞానం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్ప్రూరేణ వలేన చ. అంటే ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది. కోరిక అనేది నిప్పుతో సమానం. అవి ఎట్లాంటి కోరికలు ఉంటాయి తెలుసా? ఆ కోరికలను అగ్నిలో వేసి పడేస్తే మంచిది, కానీ అగ్నితో సమానంగా ఉండే కోరికలు కానైతే కామమే అగ్నితో సమానమైనది, అగ్ని వంటిది. కామం అనేదే అగ్ని వంటిది, నిప్పు లాంటిది. కోరికలు నిప్పు లాంటివి. కామం అంటే ఎన్నో అర్థాలు వస్తాయి, కానీ కామం అంటే భగవద్గీతలో కోరిక అని అర్థం. కోరికలు అగ్నితో సమానమైనవి, అగ్ని వంటివి. అది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్యవైరి. అది మనిషిని జ్ఞానమును కప్పివేస్తుంది. జై శ్రీకృష్ణ పరమాత్మ.